బిగ్ బాస్ సండే ఎపిసోడ్ నాగ్ సార్ వచ్చారు. అలాగే కొన్ని కొన్ని టాస్క్లు అయితే పెట్టారు. సాటర్డే అయితే ఇద్దరిని సేవింగ్ చేశారు, నైని కానీ నిఖిల్ని అయితే సేవింగ్ చేశారు. అలాగే తర్వాత వచ్చి ఒక టీంని అయితే ఫామ్ చేశారు. అదే 2 గ్రూపులకైతే టీంని అయితే ఫామ్ చేశారు. నిఖిల్ టీంలో విష్ణుప్రియ, అలాగే సోనియా, సీత, శేఖర్ భాష, పృథ్వీ ఉన్నారు. నబీల్ టీంలో అభయ్ టీంలో నబీల్, మణికంఠ, ఆదిత్య, ప్రేరణ, యష్మి ఇలా ఉన్నారు. వీళ్ళు వాళ్ళ క్లాన్లో నిఖిల్ క్లాన్లో చేరటానికి, అభయ్ క్లాన్లో చేరటానికి రీజన్స్ అయితే చెప్పమని నాకు సార్ అయితే చెప్పారు. వాళ్ళు మీ టీంలో చేరటానికి నాకు యాజ్ ఎ చీఫ్గా మీకున్న క్వాలిటీస్ని బట్టి మేము ఇలా పలానా క్వాలిటీస్ ఉండటం వల్ల మేము మీ టీంలో చేరుతున్నామని అయితే ఒక్కొక్కరు అయితే చెప్పారు. చాలామంది నిఖిల్ టీంలోకి అయితే రావడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించారండి. ఎందుకంటే మణికంఠ మాత్రం అభయ్ టీంలోకి వెళ్ళాడు. ఎందుకంటే అభయ్ ఎప్పుడు కూడా మణికంఠనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాడు. కాబట్టి అభయ్ టీంలోకి వెళ్తే తనని కొంచెం కాపాడుకోవచ్చు అని ఒక స్ట్రాటజీని ఉపయోగించి మాత్రం మణికంఠ అందులోకి అయితే వెళ్ళాడు అనిపిస్తుంది. అలాగే సోనియా అయితే అసలు సిగ్గు లేకుండా చెప్తుంది, నా అవసరం నిఖిల్కి చాలా ఉంది, అందుకని నేనైతే ఈ టీంలోకి వస్తున్నానని అయితే చెప్తుంది. మరి ఆయనకి ఏం అవసరం ఉందో, ఈవిడికి ఏం అవసరం ఉందో నాకైతే తెలియదు. అది సోనియా. అలాగే విష్ణుప్రియ కూడా నిఖిల్ టీంకి అయితే వచ్చేసింది. ఇంకా శేఖర్ భాష కూడా నిఖిల్ టీంకి వచ్చాడు. ఎందుకంటే నాకు అబ్బాయికి లిజనింగ్ స్కిల్స్ తక్కువ, అది నిఖిల్లో నేను చూసాను, అందుకని నేను అతని దగ్గరికి అయితే వస్తున్నాను అని అయితే శేఖర్ భాష చెప్పాడు. అలాగే సీత కూడా నిఖిల్ టీంలోకి అయితే వచ్చింది. తను నిఖిల్ యొక్క యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది, అందుకనే నేనైతే నిఖిల్ టీంలోకి అయితే వస్తున్నానని చెప్పింది. పృథ్వీ కూడా నిఖిల్ టీంలోకి అయితే వచ్చేసాడు. నేను అనుకున్న ఉద్దేశం ప్రకారం అయితే అందులో సోనియా ఉందని అయితే పృథ్వీ నిఖిల్ టీంలోకి అయితే వచ్చేసిండే. అసలు నో డౌట్ నిఖిల్ యొక్క లీడర్షిప్ నచ్చి, వాళ్ళు ఉన్న కొంచెం అందరినీ కూడా కొంచెం మంచితనంగా చూస్తారా, అవన్నీ పోవాలి. నేను నిఖిల్ యొక్క ఎమోషనల్స్ కంట్రోల్ చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను అని అయితే చెప్పాడు. నాకైతే ఇది నచ్చలేదు. అయితే నిఖిల్ సోనియా ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందులోకి అయితే వచ్చాడు. అలా వీళ్ళ దాంట్లోకి అయితే వచ్చారు. అలాగే అబ్బాయి టీంలో ప్రేరణ అయితే నాకు ఆల్రెడీ మేము ఇద్దరం ఒక దాంట్లో ఉన్నాం కాబట్టి నాకు తనంటే మాకు ఇద్దరికి మధ్య ర్యాప్ ఉంది కాబట్టి మేము అక్కడికైతే వెళ్ళానని చెప్పింది. యష్మిని కూడా ఆల్రెడీ వాళ్ళు చీప్ కాబట్టి అతను కూడా అటే అబ్బాయి దాంట్లోకి అయితే వెళ్ళింది. అలాగే నబీల్ కూడా తన యొక్క లీడర్షిప్ నాకు నచ్చింది, అందుకని నేను దాంట్లోకి అయితే వెళ్తున్నానని చెప్పాడు. ఆదిత్యవం కూడా తను అబ్బాయి టీంలోకి అయితే వెళ్ళాడు. అలాగే మణికంఠ ఇక్కడ ఒక స్ట్రాటజీని అయితే ఉపయోగించాడు. ఎందుకంటే నిఖిల్ టీంలో లాస్ట్ వీక్ నిఖిల్ టీంలో ఉన్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు అబ్బాయి నిఖిల్ని టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి తనైతే ఆ టీంలోకి వెళ్తే కొంచెం నాకు బాగుంటుందని ఒక స్ట్రాటజీని అయితే ఉపయోగించాడు. తనతో మాత్రం ఏం చెప్పాడు, తన లీడర్షిప్ క్వాలిటీస్ ఏ విధంగా ఉంటాయి, తను ఎంతవరకు ఇవి చేయగలడు, ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోగలడా లేదా, ఆ స్ట్రెంగ్త్ ఉందా లేదా తెలుసుకోవడానికి మాత్రమే నేనైతే అబ్బాయి టీంలోకి వెళ్ళానని అయితే మణికంఠ చెప్పాడు. అలా టీమ్స్ అయితే ఫామ్ అయిపోయినాయి. దానికైతే నేమ్స్ పెట్టారు. నేమ్స్లో నిఖిల్ టీంకి అయితే విష్ణుప్రియ నేమ్ పెట్టింది, శక్తి టీం అని. అలాగే ప్రేరణ అయితే అభయ్ టీంకి కాంతారా అని అయితే పేర్లు అయితే పెట్టారు. ఇక గార్డెన్ ఏరియాలోకి వెళ్ళారు. ఫన్ టాస్క్ అయితే జరిగింది. ఈ ఫన్ టాస్క్ అంతా కూడా ఒక పేరు పెట్టి పిక్చర్స్ అయితే ఇచ్చి దాంతో ఒక మూవీ నేమ్ చెప్పి ఆ మూవీ నేమ్ చెప్పాలి. ఈ గేమ్లో అందరూ కూడా బాగానే ఆడారనిపిస్తుంది, కానీ ఈ గేమ్ అంతా కూడా నాకు సార్ అయితే విష్ణు జపం తప్ప ఇంకేమీ లేదనిపించింది. ఆ చిత్రం విచిత్రం గేమ్లో ఊరికే ఎన్నిసార్లు అయినా సరే
విష్ణు విష్ణు అంటనే సరిపోయింది. నాకు సార్ ఈ జపం మరి ఎందుకు చేస్తున్నారో నాకైతే తెలియదు. మరి బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారో. మొత్తానికి ఫన్ టాస్క్ అయితే బాగా గడిచిపోయింది. సండే ఎపిసోడ్ అయితే ఇలాగైతే ముగిసింది.